hello, good afternoon and namaste and welcome to Chef Special. Okay, ఇవాళ మన Chef Special లో ఈ రోజు కూడా ఒక సరికొత్త రెసిపీతో మన చీఫ్ షెఫ్ శ్రీకాంత్ గారు సిద్ధంగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. హలో. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, సో ఏం చేస్తున్నారు ఈ రోజు మరి? ఈ రోజు బెండి దాల్చా చేస్తున్నాం. బెండి దాల్చా. దాల్చా. yes. ఓకే ఫైన్. సో ఇవాళ మన రెసిపీ బెండి దాల్చా. మరి బెండి దాల్చాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు ఒకసారి చూసేద్దాం. బెండి దాల్చాకి కావాల్సిన పదార్థాలు: బెండకాయ ముక్కలు, చింతపండు రసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, హోల్ గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, ఉడికించిన శనగపప్పు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, నూనె. బెండి దాల్చాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేసుకున్నాం కదండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మన ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. అంతేనా? అంతే. ఓకే, సో ఆయిల్ వేసేసుకోవచ్చు. ఆయిల్ వేసేసుకోవచ్చు. దాల్చా అన్నది కంప్లీట్ గా మనకి వాటరీగా ఉంటుందా లేక సెమీ లిక్విడ్ గా ఉంటుంది? సెమీ లిక్విడ్. అటు పప్పులా కాదు అండ్ ఇటు లైక్ సాంబార్ కి రసం కి మధ్యలో ఉంటుందా? మధ్యలో ఉంటుంది. ఓకే. సో ఆయిల్ వేడవుతుంటుంది. వేడవుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులో హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఓకే. హోల్ గరం మసాలా అంటే మనకు తెలిసిందే, బిర్యానీ ఆకు, ఓకే, లవంగం, పట్టా, లవంగా, ఇలాచి. ఓకే ఫైన్. అంటే దాల్చా కూడా మనం కంప్లీట్ గా గరం మసాలా, హోల్ గరం మసాలా వేసుకోవాలా? మెయిన్ ఫ్లేవర్ అనేది హోల్ గరం మసాలానే ఉంటుంది. అంటే మనం ఇచ్చేది ఎటు బిర్యానీ కాంబినేషన్ కే కదా, ఆల్రెడీ మసాలా ఉంటుంది. మసాలా ఉంటుంది, బట్ ఇక్కడ మనం వేస్తున్న మసాలా ఏంటంటే మన శనగపప్పు, బాయిల్ శనగపప్పు ఉంది కదా, దాంతో బ్లెండ్ అవుతాయి అన్నమాట. ఇది మైల్డ్ గా ఉంటుంది. ఓకే ఓకే, చాలా మైల్డ్ గా ఉంటుంది. ఓకే ఓకే. సో మైల్డ్ ఫ్లేవర్స్. అండ్ ఆయిల్ లో స్లోగా అవి కుక్ అవుతుంటే అరోమాటిక్ కదా, కంప్లీట్ గా వన్ బై వన్ మనకి తెలుస్తుంది. అండ్ ఇప్పుడు ఇందులో మనం ఆనియన్ యాడ్ చేసుకోవాలి. సో ఓన్లీ బిర్యానీస్ కి, పులావ్స్ కే బాగుంటుందా లేదా ప్లెయిన్ రైస్ కి కూడా బాగుంటుంది, బట్ అంత ఎడిక్వేట్ కాదు. ఓకే ఓకే. ఎందుకంటే చెప్పాను కదా మనకి ఇక్కడ మైల్డ్ మసాలా బ్లెండ్ ఉంది అనమాట. అది వైట్ రోస్ తో అంత సెట్ కాదనమాట. సెట్ కాదు. మనకి బగారా బిర్యానీస్ తో చూసుకున్నప్పుడు అందులో మసాలా ఉంటుంది, ఇందులో ఉంటుంది, అప్పుడు బ్లెండ్ అవుతుంది. మన వైట్ రైస్ లో తింటే కొద్దిగా ఏదో సమ్ పెక్యులర్ మిస్ మ్యాచ్ అయిపోయినట్టు ఉంటుంది అనమాట. ఓకే. సో ఆనియన్స్ సాఫ్ట్ అయితే సరిపోతుందా? 3 స్టేజెస్ లో ఫస్ట్ స్టేజ్ అయితే సరిపోతుంది. ఓకే. ఇప్పుడు ఇందులో కొద్దిగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కారం యాడ్ చేస్తున్నాం అండ్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాం. సో చూసి యాడ్ చేసుకోవాలి. ఓకే. సో స్పైసీ డిష్. స్పైసీగానే ఉంటుంది. అండ్ కరివేపాకు. ఇక్కడ మనకి ఇది జనరల్ ఎలా ఉంటుందంటే అటు సాంబార్ కి వెళ్ళే ఇంగ్రీడియంట్స్ వెళ్తాయి కదా కంప్లీట్ గా. అండ్ చూసుకున్నట్టయితే ఇక్కడ గరం మసాలా ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే కర్రీలోకి వెళ్ళే ఇంగ్రీడియంట్స్ లాగా ఉంటాయి. అంటే కాంబినేషన్ లా ఉంది కంప్లీట్ గా. సో దాల్చాస్ ఎక్కువగా మనము ప్రిపేర్ చేయం కదా ఇంట్లో. మామూలుగా వీకెండ్స్ అంటే బగారా రెగ్యులర్ గా ఉంటుంది. బిర్యానీ కాకపోతే అట్లీస్ట్ బగారా అయితే ఉంటుంది కాబట్టి, సో ఆ బగారా కాంబినేషన్ లో మనం ఇలా ఏదైనా దాల్చాస్ చేసుకుంటే కాంబినేషన్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. సో ఇది ఎటు చూస్తున్నాం కాబట్టి ఇది ట్రై చేయాలి ఈసారి. సో ఆనియన్ సాఫ్ట్ అయిపోయి మన కరివేపాకు కూడా కొద్దిగా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం బెండి, ఓకే, ఈ పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకున్నాను. ఓకే. మన జనరల్ గా దీనికి ముదిరిపోయిన బెండకాయలు ఉంటే ప్రిఫర్ చేయొచ్చు. అంతేనా? ఓకే. అంటే లేతవి కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ ఇంకా బెస్ట్ అంటే ఎలాగో కొద్దిగా ముదిరిపోయాయి అనుకోండి, ఎలాగో పడేస్తాం. అటువంటి టైంలో ఇటువంటి దాల్చా చేసుకున్నాం అనుకోండి. ఓకే. అంటే తినేటప్పుడు బాగుంటుందా? అంటే ముదిరిపోయి ఉంటాయి కదా. ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఈ శనగపప్పు ఇవన్నీ మంచి కుక్ అవుతాయి. సో మనకి ఒక లేతే తీసుకున్నాం అనుకోండి, అందులో కలిసిపోతుంది, పేస్ట్ అయిపోతుంది. ఈవెన్ సాంబార్ కూడా లైక్ మీరు గమనిస్తే కొంచెం పాతకాల వాళ్ళు లేత బెండకాయలు తీసుకోవాలి అనమాట. వెళ్ళిపోయి ముదిరిపోయిన బెండకాయలు మొత్తం ఏరుకొస్తూ ఉంటారు. మా నాన్నమ్మ ఏరుకొచ్చేది అనమాట. అడిగేవాడిని, ఏం నానమ్మ మంచి లేతే తెచ్చుకోవచ్చు కదా అంటే, కాదు సాంబార్ లో ముదిరిపోయినవి బాగుంటుంది. ఓహో, సో ఈ ముదిరిపోయిన బెండకాయలని నాన్న దగ్గర నుంచి నేర్చుకున్నారా? సో ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్కరి దగ్గర నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటాం మనం. ఇవి కొంచెం అంటే అసలే ముదిరిపోయిన వేసాం కాబట్టి కొంచెం కుక్ అవడానికి టైం పడుతుంది. ఒక 2-3 మినిట్స్ పడుతుంది రఫ్ గా. ఓకే ఫైన్. సో ఆల్మోస్ట్ మనం ఇది కుక్ అయిపోయింది అంటే ఇంకా ఇమీడియట్ 1 by 1 అడిషన్స్ ఉంటాయి, అంతే కదా. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నాము భేండి దాల్చా. ఓకే. సో మనం బెండకాయలు ఎంత వరకు మగ్గాయి? ఆల్మోస్ట్ కొద్ది కుక్ అయిపోయి కోట్ అయింది, డార్క్ గ్రీన్ కలర్ లాగా వచ్చాయి. లైట్ గ్రీన్ నుంచి డార్క్ గ్రీన్ లాగా వచ్చాయి. ఓకే. సో ఇప్పుడు ఇందులో బ్యాక్ టు బ్యాక్ ఇంగ్రీడియంట్స్
అడిషన్స్. ఓకే, పసుపు కొద్దిగా ఎక్కువ యాడ్ చేస్తాం. ఓకే, ఇది ఎక్కువ పసుపు డిమాండ్ చేస్తుంది, సో పసుపు ఎక్కువ యాడ్ చేస్తాం. ఓకే, అండ్ కొద్దిగా కారం చూసి యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం కదా. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తాం దీంట్లో. ఓకే, ఇలా మన సాంబారు కానీ సాంబార్లో యాడ్ చేసుకోము, బట్ ఇక్కడ దాల్చాలో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తామా. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా పుదీనా అండ్ అలాగే కొద్దిగా కొత్తిమీర. ఓకే, సో ఇవి రెండు ఎట్ అ టైం యాడ్ చేసుకుంటే బాగుంటుంది అన్నారు కదా. అండ్ సరిపడా ఉప్పు. ఓకే, సో చూసుకుంటున్నట్టయితే ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకున్నట్టే. అండ్ చివరిగా ఇప్పుడు ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంది. ఓ, మనకు కొద్దిగా పులుపు కావాలి డిష్ కి. ఓకే, పులుపు కూడానా? పులుపు కూడా కావాలి. ఓకే, సో పులుపు అన్నది మస్ట్ అంటే ఆ టేస్ట్ ని కొంచెం పెంచుతుంది. మనకు కావాలనుకుంటే టమాటోస్ కూడా యాడ్ చేస్తాం. ఓకే, యాడ్ చేసినామంటే కొద్దిగా వాటర్ యాడ్ చేస్తాం. ఓకే, సో కావాలనుకున్న వాళ్ళు చింతపండు పల్ప్ లేదు అంటే టొమాటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే టొమాటోస్ ఎక్కడ యాడ్ చేయాలి? ఇప్పుడు సేమ్ పాయింట్ లో, ఎందుకంటే మనకి టమాటోస్ ఎప్పుడన్నా బెండకాయ యాడ్ చేయకుండా టమాటోస్ యాడ్ చేస్తే మన బెండకాయ కుక్ అవ్వదు. ఓకే, టమాటోస్ ఏది కుక్ చేసేటప్పుడైనా కానీ మొత్తం కుకింగ్ అయిపోయాక టమాటోస్ లాస్ట్ లో యాడ్ చేస్తాం. ఎప్పుడైనా మనం బెండి టొమాటో కాంబినేషన్ కర్రీ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు మనం ఫస్ట్ బెండి కుక్ అయిన తర్వాతనే టొమాటోస్ యాడ్ చేయాలా? బెండి హాఫ్ కుక్ అయ్యాక టమాటోస్ యాడ్ చేస్తాం. ఓకే, లేదంటే బెండి కుక్ అవ్వదు. ఎనీ ఇంగ్రీడియంట్ అనమాట. చికెన్ వండుకున్నా, మటన్ వండుకున్నా, ఏదో వండుకున్నా ఫస్ట్ మనం ఎప్పుడన్నా మనం మెయిన్ ఇంగ్రీడియంట్ కుక్ చేసాక టమాటో యాడ్ చేయాలి. అంతేనా? టమాటో ఎందుకంటే ఇట్స్ ఎసిటిక్, యాసిడ్ ఏం చేస్తుందంటే దీన్ని కుక్ అవ్వలేదు అనమాట. సో అందుకని చెప్పి ఏదన్నా మెయిన్ ఇంగ్రీడియంట్ వేసాక అది కుక్ అయ్యాక టమాటో యాడ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఇందులో అసలైన మనం రాజు, మన కింగ్ ఆఫ్ ది రెసిపీ శనగపప్పు ఉడికించి పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. మన కన్సిస్టెన్సీ ఎంత కావాలో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇంకా వాటర్ యాడ్ చేయాలా? సో ఇప్పుడు కంప్లీట్ గా దగ్గరికి అయిపోతుందా? దగ్గరగా అయిపోతుంది. సో అట్లీస్ట్ ఆ ప్రాసెస్ కి మనకు టైం పడుతుందా లేదా జస్ట్? పడుతుంది, ఒక 3 to 5 minutes రఫ్ గా. ఓకే, సో ఎటు మనకి ఒక 5 minutes రఫ్లీ పడుతుంది కాబట్టి కాసేపు వెయిట్ చేద్దాం. ఓకే, సో మనకి కంప్లీట్ గా బాయిల్స్ వచ్చేసాయి కదా. సో మన డిష్ ఇస్ డన్. ఓకే, ఓకే ఫైన్. సో స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకున్నాము, మన డిష్ రెడీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ డిష్ అవుట్. సో చూడ్డానికి మనకి పప్పు అంటే మామూలుగా సాంబార్ అని కూడా చెప్పలేము, ఎందుకంటే థిక్ గా ఉంది. పప్పు అని చెప్పలేము, కొంచెం అంటే లిక్విడ్ ఉంది. సో మీడియం అన్నారు కాబట్టి ఎగ్జాక్ట్ ఆ మీడియం లానే వచ్చింది. కాకపోతే ఇక్కడ మనం శనగపప్పుతో చేస్తున్నాం, దట్ ఈస్ ది స్పెషాలిటీ. ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఓకే, బెండి దాల్చా రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. చూస్తున్నారు కదండి, ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ లో బెండి దాల్చా మన అందరి కోసం రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చేసే ముందు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. బెండి దాల్చాకి కావాల్సిన పదార్థాలు: బెండకాయ ముక్కలు, చింతపండు రసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, హోల్ గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, ఉడికించిన శనగపప్పు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, నూనె. బెండి దాల్చా తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కేటప్పుడు హోల్ గరం మసాలా వేసి వేయించుకొని, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు వేసి వేయించుకొని, బెండకాయ ముక్కలు వేసి ఉడికించుకొని, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, సరిపడా ఉప్పు వేసి కలుపుకొని, చింతపండు రసం, కొంచెం నీళ్లు పోసుకొని ఉడికించుకుంటూ ఉడికించి మ్యాష్ చేసిన శనగపప్పు సరిపడా నీళ్లు పోసి 3 నుంచి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బెండి దాల్చా రెడీ. కావలసిన పదార్థాలు అండ్ తయారీ విధానం చూసేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఈస్ టేస్టింగ్ టైం.
పుల్ల పుల్లగా ఉంది ఎస్ అన్ని ఎస్ పులుపు కూడా ఇమీడియట్ గా నాకు తెలిసింది పులుపే ఎస్ అండ్ కారం ఉంది అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయాయి అండ్ ఎప్పుడు కూడా మనం శనగపప్పుతో ట్రై చేయడం అనేది చాలా తక్కువ అవును ఎక్కువగా కందిపప్పే ఉంటుంది అవును కానీ శనగపప్పుతో కూడా కందిపప్పు లానే అంటే అంతకు మించి టేస్ట్ కనిపిస్తుంది బాగుంటుంది టేస్ట్ యాక్చువల్లీ కదా? ఇంకెక్కువ ఉంటుంది చాలా బాగుంది యాక్చువల్ గా Yes. అగైన్ వండర్ఫుల్ రెసిపీ విత్ you. వండర్ఫుల్ కాంబినేషన్స్ అంటే బిర్యానీస్ కి బగారాస్ కి ది బెస్ట్ సూటబుల్ రెసిపీ అని చెప్పుకోవచ్చు అండి బేండి దాల్చా సో మీరు కూడా ట్రై చేయండి అండ్ శ్రీకాంత్ గారు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ అండి ఈ రోజు మన ఎపిసోడ్ మిస్ అయినట్టయితే లేదా మళ్ళీ చూడాలనుకుంటే ఇమీడియట్ గా youtube.com/ETV అభిరుచి ఆర్ facebook.com/ETV అభిరుచికి లాగిన్ అయి ఫాలో అయిపోవచ్చు సో వ్యూస్ ఇదండి ఇవాళ మన షెఫ్ స్పెషల్ మరి టైం అయిపోయింది కాబట్టి మేము వెళ్ళిపోవాలి అండ్ దిస్ ఇస్ విజయ్ అండ్ చెఫ్ శ్రీకాంత్ signing off. Bye.